శ్రీ గురుభ్యో నమ. శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ చరిత్ర 5వ రోజు పారాయణం. ప్రభు చమత్కార కథలు. ప్రభు చరిత్ర చమత్కారాలతో నిండి ఉంది. ప్రభు చమత్కార కథలు ఇప్పటి వరకు జనుల స్మృతిలో ఉండి వృద్ధులు ఆ విషయాలను శ్రద్ధతో చెబుతూ ఉంటారు. వాటన్నింటినీ ఇక్కడ వ్రాయడం సాధ్యం కాదు. కొన్ని ముఖ్యమైన సంఘటనలు అనుభవంలోకి వచ్చినవి మరియు విన్నవి ఇక్కడ రాయడం జరిగింది. ఇంకా వృద్ధులు చెప్పిన విషయాలు వివరంగా ఉండి ఆముద్రితంగా ఉండిపోయాయి. ఒక్కో కథ ప్రభు యొక్క సర్వసామర్థ్యత్వాన్ని నిరూపిస్తాయి. ప్రభు వంటి మహనీయుల చమత్కారాలు సహజంగా ఉంటాయి. సామాన్య జనులను చమత్కారంతో చెగుతులను చేయాలనే కారణంతో వారు కావాలని ఎప్పుడూ చమత్కారాలను ప్రదర్శించరు. వారి యోగ సామర్థ్యంతో అద్భుతాలు జరుగుతాయి. అంటే అవి ప్రభువు సహజమైన లీలలు అని శాస్త్రాలు తెలిసిన వారు కూడా ఒప్పుకుంటారు. పడవను రక్షించడం. ఒకసారి ప్రభువు దర్బారులో గాదీపై కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా 2 చేతులు పైకెత్తి కూర్చున్నారు. ఆ సమయంలో ఆయన శరీరంపై జుబ్బా మాత్రమే ఉంది. ఏదో అజ్ఞాత వస్తువును చేతితో ఆధారం ఇవ్వడానికి అన్నట్లుగా కనిపించింది. ప్రభు ఇలా ఎందుకు చేస్తున్నారో అడిగే ధైర్యం ఎవ్వరికీ కలుగలేదు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. కొంత సమయం తర్వాత ప్రభువు తన చేతులను క్రిందికి దించారు. అప్పుడు ప్రభు చేతిలో నుండి నీళ్లు రాసాగాయి. శరీరంపై ఉన్న జుబ్బా పూర్తిగా తడిసిపోయింది. జనులకు ఇలా ఎందుకు జరిగిందో, ప్రభు ఇంత చెమటతో ఎందుకు తడిసిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభు శరీరంపై నుండి జుబ్బా తీసివేశారు. శిష్యులలో ఒకరు దానిని పిండగానే చాలా ఉప్పు నీరు వచ్చింది. కొద్దిమంది ఆ నీటిని రుచి చూశారు. వారు ప్రభువుతో, మహారాజా, నీరు సముద్రం నీటిలాగా ఉప్పగా ఉన్నాయన్నారు. సర్ కిషన్ సింగ్ ప్రసాద్ బహదూర్ తను వ్రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాషా నాచావరం అనే ఒక ముసల్మాను సత్పురుషులు రాజా బహదూర్కి ఇలా చెప్పారు: నేను చూశాను, ప్రభు చేతులు పైకెత్తారు. అంతేకాదు, జుబ్బా పిండగానే నీరు ఉప్పగా సముద్రం నీటిలాగే అనిపించింది అని చెప్పడం వల్ల దానికి అధిక మహత్యం ఉంది. తరువాత ఆయన పెద్ద సత్పురుషుడయ్యారు. ప్రభు యొక్క యోగ సామర్థ్యం ఎంత విచిత్రమైనదో చూపడానికే పై విషయం అలీఫా అనే ముసల్మాను రాజా బహదూర్తో చెప్పింది పుస్తకంలో వ్రాసి ఉంచారు. కానీ ప్రభువుకు ఏం జరిగిందో కారణం ఎవరికీ తెలియలేదు. ప్రతిసారిలాగే ఎవరూ అడిగే ధైర్యం చేయలేదు. కొన్ని నెలల తర్వాత ముంబైకి చెందిన ఒక పెద్ద వ్యాపారి ప్రభు దర్బారుకు వచ్చారు. పూర్వం చేసుకున్న మొక్కు తీర్చడానికి అతను తీసుకువచ్చిన డబ్బును ప్రభువు ముందు గుమ్మరించారు. అప్పుడు పైన జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి అందరూ ఆశ్చర్యపోయారు. లక్షల్లో వ్యాపారం చేసే ఒక వ్యాపారి తన పడవలో లక్షల రూపాయల వరకు సరుకు నింపుకొని పోర్బందర్ నుండి ముంబై వస్తుండగా అకస్మాత్తుగా గాలివాన మొదలై పడవ మునిగిపోయే స్థితికి వచ్చింది. ఆ సంకట స్థితిలో తనకు ప్రమాదంతో పాటు నష్టం జరుగుతుందని భయపడి ఏం చేయాలో వ్యాపారికి తోచలేదు. పడవ మునిగిపోతే ప్రాణం పోయినట్లే. అప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. అందరూ దేవుళ్లను ప్రార్థించారు కానీ ఎవరూ రక్షించలేకపోయారు. ఇంతలో ఒక గృహస్థు హుమనాబాద్ మాణిక ప్రభువుకు మొక్కుకోండి, ప్రస్తుతం నడుస్తూ మాట్లాడే ప్రత్యక్ష దైవం, భక్త కార్యకల్పద్రుమ బిరుదును కలిగిన వారు మాత్రమే ఈ సంకట స్థితి నుండి కాపాడగలరన్నారు. అది విని విశ్వాసంతో ప్రభువును తలుచుకొని మొక్కుకున్నారు. అలా తలవగానే ఇక్కడ ప్రభువుకు ఎవరో అర్థిస్తున్నట్లుగా అనిపించింది. అంతఃకరణ నుండి వచ్చిన తన భక్తుని పిలుపుకు ప్రభువు మనసు ద్రవించి కూర్చున్న దగ్గరే చేతులు పైకెత్తి పడవను మునగకుండా కాపాడారు. ప్రభువు ముందు రూపాయలు కట్టలుగా వేసి పూజ చేయడానికి ముందు జరిగింది వివరించి ప్రేమతో పూజ, ఆరతి చేశారు. మీరు మొక్కుకున్న పూర్తి ధనం ఉందా అని ప్రభువు అడిగారు. వ్యాపారి గాభరా పడిపోయారు. తక్కువ ఉన్నట్లు తెలుసుకొని ధనాన్ని భర్తీ చేసి సంతృప్తిగా ప్రభు పూజ చేశారు. లెక్క విషయంలో ప్రభువుకు ఎలా తెలిసిందో అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. రామచంద్రబువ షోలాపూర్కర్ రాసిన చరిత్రలో పడవ మునిగిపోతుంటే అతను గాభరా పడిపోయి పండరిపుర విఠోబా, తులజాపూర్ భవానీని తలుచుకుంటే ఒక ముసల్మాన్ వ్యక్తి ప్రభు పేరును సూచించారు. విఠోబా, అంబాబాయి మొదలైన రాతి దేవుళ్లను ప్రార్థించే కంటే నడిచే, మాట్లాడే ప్రత్యక్ష దైవాన్ని ప్రార్థిస్తే మంచిది అని ఆ వ్యక్తి సూచించారు. అప్పుడు నడుస్తూ మాట్లాడే దేవుడు ఎవరు అని అడగగానే ఆయన ప్రభువు పేరు సూచించారు. దీనివల్ల ఆ సమయంలో ముస్లిం సమాజంలో కూడా ప్రభు సామర్థ్యంపై దృఢ నమ్మకం ఉండేదని తెలుస్తుంది. దమ్మిడి చక్కెర. ప్రభువు భక్తుల కోరికలను తీర్చి భక్తులు మొక్కుకున్న మొక్కులు తీర్చడం కోసం ఎదురు చూస్తారని అందరికీ తెలిసింది. ఆ కాలంలో కొందరు ప్రభువు వద్దకు వెళ్లే భక్తులను అపహాస్యం చేసేవారు. అలా హుమనాబాద్లో ఒక గృహస్థు ఉండేవారు. ఆయన స్వయంగా ఎప్పుడూ ప్రభు వద్దకు రాలేదు. కానీ ఎవరైనా ఇతరులు ప్రభు వద్దకు వెళ్తుంటే అపహాస్యం చేసేవారు. ఒకసారి ఆ గృహస్థు చెప్పులు పోయాయి. అవి కొత్తవి కావడం వల్ల ఆయనకు బాధ కలిగింది. అప్పుడు ఆయనకు జనం ఆపద సమయంలో ప్రభువును స్మరిస్తూ మొక్కుకుంటారని గుర్తుకు వచ్చింది.
చెప్పులు నాకు ఇప్పటికిప్పుడే దొరికితే నేను ఒక దమ్మిడి చక్కెర సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అనుకోకుండా అదే రోజు చెప్పులు దొరికాయి. తాను ప్రభువుకి ఒక దమ్మిడి చక్కెర మొక్కుకున్నందుకు అతనికి సిగ్గుగా అనిపించి 4 అణాలకు చక్కెర తీసుకుని ప్రభువు దర్శనానికి బయలుదేరాడు. ఎప్పటిలాగే ప్రభు దర్బార్లో రద్దీ ఉండెను. దాంట్లోంచి దారి చేసుకుని ప్రభు ముందుకు వెళ్ళి తన దగ్గర ఉన్న చక్కెర పొట్లం ప్రభు ముందు పెట్టి నమస్కారం చేయగానే ప్రభు తన శిష్యుల్లో ఒకరిని తక్కెడ తీసుకురమ్మన్నారు. వారు తక్కెడ తీసుకుని రాగానే ప్రభు గృహస్థుతో, మీరు తెచ్చిన చక్కెరలో ఒక దమ్మిడి చక్కెర మాత్రమే నాది, అంత మాత్రమే తీసి నా పంచలో వేయండి, మిగతాది నాకెందుకు అనగానే అతని శరీరం చల్లబడి అవాక్కయ్యాడు. నమస్కారం చేసి ప్రభువుని క్షమించమని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నారు, అరే బాబా, దేవుణ్ణి పరీక్షించొద్దు. దమ్మిడి చక్కెర కోసం ప్రభువుకి ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆలోచించు. గృహస్థునికి ప్రభు ఆంతర్యం ప్రత్యక్షంగా కనిపిస్తుండగా ఆయన ప్రభు ముందు సాష్టాంగ దండ ప్రమాణం చేసి ఇకెప్పుడు ఇలాంటి అపరాధం చెయ్యను, నన్ను క్షమించండి అని విన్నవించుకున్నాడు. ప్రభువుకు దయ కలిగి క్షమించారు. తరువాత ఆ గృహస్థు ప్రభువుకు ప్రియమైన భక్తుడయ్యాడు. బాబా కాట్కర్. ఇంతకుముందు చెప్పినట్లుగానే ముక్కుకు సంబంధించిన ఘటన టోల్ అనే ఆయన తన చరిత్రలో ఇలా వ్రాశారు. లాతూర్కు చెందిన బాబా కాట్కర్ అనే పేరుగల గృహస్థు ప్రతి సంవత్సరం కట్టెలు తీసుకుని వెంకటగిరి వెళ్ళేవారు. ఒకసారి ఆయన ప్రభునగరికి దర్శనానికి వచ్చినప్పుడు ప్రభు వెంకటేశ్వరుని రూపంలో దర్శనమిచ్చారు. బాబా సంతోషంతో ప్రభువుతో ఇలా అన్నారు, మహారాజ్, ఇక ముందు నేను వెంకటగిరి వెళ్లే అవసరం లేదనిపిస్తుంది. కారణం, మీ దర్శనంతో నా కోరికలన్నీ తీరాయి. ప్రభు ఆయనను సముదాయించి మీరు మీ తండ్రిలాగా నడుచుకోండి. అక్కడికి వెళుతూ ఇక్కడికి క్రమం తప్పకుండా రండి. ప్రభు ఆజ్ఞానుసారం ప్రతి సంవత్సరం మాణిక్ నగర్కు వచ్చేవారు. ఒకసారి మాణిక్ నగర్కు వస్తుండగా దారిలో నీరు త్రాగడానికి ఒక బావిలో దిగారు. నీరు త్రాగి తొందరగా పైకి వస్తుండగా తన నస్యం డబ్బాను బావి మెట్లపై పెట్టి మర్చిపోయారు. మాణిక్ నగర్ వచ్చిన తర్వాత చూస్తే కనిపించలేదు. వెదికారు కానీ దొరకలేదు. చివరికి ఆయన ప్రభువుకు మొక్కుకున్నారు. డబ్బా దొరికితే షాహీ పైసా పంచదార ఇస్తానని మొక్కుకున్నారు. తరువాత ప్రభు వద్దకు దర్శనానికి వెళ్ళగానే ప్రభు యొక్క సన్నిధిలో గాదీపై తన నస్యం డబ్బా కనిపించింది. డబ్బా కనిపించగానే షాహీ పైసా పంచదార గుర్తుకు వచ్చి సిగ్గుగా అనిపించసాగింది. ఆయన అంతరంగాన్ని ప్రభు గుర్తించి గిరిపైకి ఎక్కేటప్పుడు కాళ్ళు నవ్వకూడదని జనం ఏమని మొక్కుకుంటారు అని అడిగారు. అప్పుడు బాబా చేతులు జోడించి కాళ్ళు నొప్పి కావద్దని గిరినాథునికి 1 పైసా మొక్కుకుంటాం అన్నారు. మరి మాకైతే షాహీ మాత్రమే, షాహీ పైసా పంచదార ఇచ్చి మీ డబ్బా మీరు తీసుకోండి అన్నారు. పాము కాటు. ప్రభు దర్బార్లో సహాయం కోసం వచ్చేవారు ఎల్లప్పుడూ ఉండేవారు. వారిలో డబ్బు అడిగేవారే చాలామంది ఉండేవారు. అడగటంలో జాతి భేదం ఉండేది కాదు. హిందూ, ముస్లిం, సిక్, లింగాయత్ ఇలా అన్ని మతాల వారు ప్రతిరోజు దర్శనానికి వచ్చేవారు. అలాగే ఒకరోజు ఒక బీద బ్రాహ్మణుడు తన తమ్ముని వెంటబెట్టుకుని ప్రభు దర్బార్కు వచ్చాడు. తమ్ముని వివాహం కోసం 400 రూపాయలు అవసరమై ప్రభువుని అడగడానికి వచ్చారు. ప్రభువు వారిని ఉండమని చెప్పారు. రోజు బండారు ఖానాలో భోజనం చేస్తూ చాలా రోజులు ఉండిపోయారు. తనలాగే వేల మంది వస్తున్నారు, తమ కోరికలు తీర్చుకొని వెళ్తున్నారు. తనను ప్రభువు ఎందుకు కరుణించట్లేదో ఆయనకు అర్థం కాలేదు. కానీ ప్రభు వద్ద చేసుకున్న విన్నపం వ్యర్థం కాదనే నమ్మకంతో ఉన్నాడు. కానీ ఎలాగైనా తన వచ్చిన పని ముగించుకోవాలని అనుకుంటుండగా ఒకరోజు పాము తోకపై పొరపాటున కాలు పెట్టడం వల్ల అతని తమ్మునికి పాము కరిచింది. అది నాగుపాము కావడం వల్ల ఎన్ని ఉపచారాలు చేసినా అతనికి మృత్యువు తప్పలేదు. అందరూ అయ్యో పాపం అనసాగారు. అన్న ఏడవసాగాడు. ఎవరి వివాహం కోసమైతే ప్రభు దర్బార్లో ఇన్ని రోజులు పడి ఉన్నాడో అతను చనిపోవడం వల్ల దుఃఖం ఆపుకోలేకపోయాడు. చివరికి సాయంత్రం ఈ విషయం ప్రభువుకు తెలియజేశారు. ప్రభు దయతో వివాహం కోసం ఇక్కడ ఉన్నారు, వివాహం కాకుండానే మరణించాడా అంటూ జరిగిన విషయం విని శిష్యులతో బ్రాహ్మణుని కరిచిన పామును పిలుచుకొని రమ్మని ఆజ్ఞాపించారు. ప్రభు యొక్క ఈ చమత్కారమైన ఆజ్ఞను విని జనులందరూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. చివరికి కాగడా పట్టుకునే దత్తునితో పామును పిలుచుకొని రమ్మని చెప్పారు. అతను భయపడుతూనే చేతిలో మండుతున్న కాగడా తీసుకుని సంగమం వద్దకు వెళ్ళి, ఓ బ్రాహ్మణుని గరిచిన పామా, నిన్ను ప్రభు రమ్మన్నారు, తొందరగా రా అని గట్టిగా పిలవసాగాడు. అతని స్వరం వినగానే ఆ కాలనాగు అతని వైపు రాసాగింది. అది చూసి దత్తు భయంతో ప్రభు వద్దకు ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చాడు. ఆ సర్పం అతని వెనకాలే వచ్చింది. అతని వెనకాల పాము రావడం చూసి జనమంతా గాబరా పడిపోయారు. అది చూసి ప్రభు నవ్వుతూ ఇలా అన్నారు, సర్వం కల్విదం బ్రహ్మ. అనే విషయం తెలిసిన పండితులు కూడా భయపడటంలో అర్థం లేదు. అలా ఎందుకన్నారంటే ఆ సమయంలో అక్కడ పండితుల బృందం కూర్చొని వేదాంత చర్చలో ఉండిరి. అంతలోనే ఈ నాగుపాము విషయం వచ్చింది. ఆ సర్పం ప్రభు ముందుకు రాగానే ప్రభు తనపై ఉన్న వస్త్రాన్ని ఆ పాముపై వేయగానే ఆ సర్పం పడగ విప్పి ఉండిపోయింది. ప్రభు ఆ నాగుతో ఇలా అన్నారు, మా దగ్గరికి వేల మంది వస్తారు, వారిని రక్షించడం వదిలి వారికి ముప్పు కలిగించడం మంచిది కాదు. మీరిక ముందు ఎప్పుడూ ఇలా చేయవద్దు అన్నారు.
ఆ సర్పం చూస్తుండగానే ప్రభు తన ముందు ఉన్న ఖర్జూర పండ్లలో నుండి ఒకటి తీసుకొని తన నోట్లో వేసుకొని తిరిగి నోట్లో నుండి తీసి ఆ బ్రాహ్మణునికి ఇచ్చి దానిని అరగదీసి రసాన్ని తమ్ముడి నోట్లో పోయండి, అతను లేస్తాడని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని చెప్పి ఆ సర్పాన్ని అక్కడి నుండి వెళ్ళమన్నారు. ఇక్కడ అరగదీసిన ఆ ఖర్జూర పండు రసం చనిపోయిన తమ్ముని నోట్లో పోయగానే నిద్రలో నుండి లేచినట్లుగా ఆ బ్రాహ్మణ యువకుడు లేచి కూర్చున్నాడు. ఇది చూసి అక్కడున్న కూర్చున్న వారందరూ ఆశ్చర్యచకితులై ప్రభు అద్భుత సామర్థ్యాన్ని ప్రశంసించసాగారు. వారిని మృత్యువు నుండి బయటకు తెచ్చిన తర్వాత వారు అడిగినంత ధనం ఇచ్చి సంతోషపరిచారు. తన తమ్ముడికి మృత్యుగండం ఉందని ముందే తెలిసి ప్రభువు తన వద్దనే ఉండమన్నారని అన్నకు తరువాత అర్థమైంది. ఈ ఆపద నుండి సురక్షితంగా బయటపడ్డామని ప్రభువుకు ఆ బ్రాహ్మణుడు ఎన్ని ధన్యవాదాలు తెలియజేశారో పాఠకులే ఊహించాలి. టెహల్దాస్ తల్లి. మారుతి గుడి వద్ద టెహల్దాస్ అనే పేరు గల సాధువు తన తల్లితో ఒక గుడిసెలో ఉండేవారు. ఆమె వయసు 125 సంవత్సరాలు. ప్రభువు రోజులో ఏదో ఒక సమయంలో గంట కానీ 2 గంటలు కానీ ఆమె వద్ద మాట్లాడుతూ కూర్చునేవారు. తనతో మాట్లాడుతూ కూర్చుంటే ఇతరులెవ్వరినీ అక్కడ కూర్చొనిచ్చేవారు కాదు. గుడిసె బయట కాపలా కాసేవారు ఉండేవారు. టెహల్దాస్ ఆ గుడిసె ముందు చెట్లు పెంచి రమణీయంగా తయారు చేశారు. అది చూసి ఇతర సాధువులు గుడిసెలు వేసుకుని చుట్టుపక్కల ఉండసాగారు. రోజు భండారుఖానా నుండి ఆ ముసలామెకు 3 రొట్టెలు తెచ్చి ఇచ్చేవారు. ఒకరోజు ప్రభువు ఆ ముసలామె దగ్గర కూర్చున్నప్పుడు ఆ గుడిసె అకస్మాత్తుగా తగలబడింది. కొద్దిసేపట్లో ఇతర గుడిసెలకు మంటలు వ్యాపించి ఆ ప్రదేశమంతా పొగతో నిండిపోయింది. గుడిసెకు నిప్పంటుకుందని, ఆ గుడిసెలో ముసలామెతో పాటుగా ప్రభువు కూడా ఉన్నారని తెలిసి జనం హాహాకారాలు చేయసాగారు. బిందెలతో, హండాలతో, తాపెలాలతో బావిలో నుండి నీరు తెస్తూ మంటలపై పోయసాగారు. కొందరు ప్రభువు కోసం గుండెలు బాదుకుని ఏడవసాగారు. ఆ మంటల్లోనే సిపాయి, పరదేశీ జనం ప్రభువును వెదకసాగారు. తాచా సాహెబ్ వారి కుటుంబంతో పాటు ఆ ప్రదేశమంతా రోదనలతో నిండిపోయింది. ఆ ముసలామె కూడా ఎక్కడా కనిపించడం లేదు. ప్రభు ఆ ముసలామెతో పాటు కాలిపోయారని ఊహించి ఏడవసాగారు. అక్కడ వాతావరణం భయంకరంగా తయారైంది. ఒక్క వెంకమ్మ మాత్రం గాది వద్ద ప్రశాంతంగా కూర్చుండిపోయింది. ఆమె మనస్సులో ఏ రకమైన బాధ కనిపించలేదు. అంతలో ప్రభువు ఆ ముసలామెను వీపుపై ఎక్కించుకొని గాది వద్దకు వచ్చారు. వారు ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభు జీవించే ఉన్నారని చూసిన వారి ఆనందం వర్ణించతరం కాదు. కానీ ప్రభు ఇంత అగ్నిలో ఎవరికీ కనిపించకుండా బయటకు ఎలా వచ్చారో ఎవ్వరికీ తెలియలేదు. తర్వాత కొన్ని రోజులకు ప్రభు ఆజ్ఞతో ఆమె ప్రభు సన్నిధిలో మరణించింది. అగ్నినారాయణుడు. ఇంతకు పూర్వ అధ్యాయంలో యజ్ఞానికి సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. ఆ యజ్ఞానికని తీసుకువచ్చిన సామాగ్రి ఆ యజ్ఞంలోనే ఉపయోగించాలి. అందులో ఏమీ మిగల్చరాదని ప్రభు ఆజ్ఞాపించినా కూడా వంట సామాగ్రి గది చూసుకునేవారు తమ అలవాటు ప్రకారం నెయ్యి బిందెలు, కొంత సామాగ్రి తీసి ఉంచారు. ఈ విషయం తాచా సాహెబ్ గారికి తెలుసు. ఒకరోజు తాచా సాహెబ్ ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా గోసాయి, బైరాగుల సమూహం ప్రభు దర్బార్లో ప్రవేశించారు. వారికి వండుకోవడానికి సామాగ్రి అందజేయవలసిందిగా ప్రభు ఆజ్ఞాపించారు. వంట సామాన్ల గదిలో నెయ్యి ఉందా అని ప్రభు ప్రశ్నించగానే లేదు అని తాచా సాహెబ్ గారు అన్నారు. వంట సామాగ్రి గదిలో ఉండే మనిషి కూడా లేదనగానే హుమనాబాద్ నుండి తీసుకొని రావాల్సిందిగా హుకుం జారీ చేశారు. ఇది జరిగి అర్ధగంట, గంట తరువాత అదే గదిలో నిప్పంటుకుందనే సమాచారం అందింది. ఇది విని తాచా సాహెబ్ గారు లేచి తొందరగా వెళ్ళబోయారు. కానీ ప్రభు ఆయనను అక్కడే కూర్చోబెట్టుకున్నారు. తాచా, వంట సామాగ్రి గదిలో ఏ సామాను మిగల్లేదన్నారు కదా, నిప్పంటుకుంటే ఏమవుతుంది? దానిని ఆర్పడానికి ఎందుకంత తొందర? యజ్ఞంలో అగ్నినారాయణుడు తృప్తి చెందలేదనిపిస్తుంది. అందుకని నెయ్యి మంచిగా వేసి ఆయన తృప్తిపరచాలి. అందువల్ల దాంతోపాటు హుమనాబాద్ నుండి తెచ్చిన నెయ్యి కూడా వేసి అగ్నినారాయణుని శాంతపరచండి. గదిలో ఉంచిన మొత్తం నెయ్యి అగ్నినారాయణుడు మొదలే కొంత శాంతపరుచుకున్నాడు. గది చూసేవాడు కొంచెం సామాగ్రి ముందు తీసి పెట్టుకున్నాడు. అది మంచి ఉద్దేశమే. ఆ సామాగ్రి ఏదైనా మంచి కార్యానికి ఉపయోగించాలని తాచా సాహెబ్ అనుమతితో తీసి ఉంచారు. ప్రభు దృష్టి లౌకికంగా ఉండేది కాదు. రేపటి కోసం తీసి ఉంచాలని ఎప్పుడూ అనుకునేవారు కాదు. తీసి పెట్టుకొని పనిచేసే అలవాటు ప్రభువుకు ఉండేది కాదు. ప్రభు సమాధి అయినప్పటికీ 70 సంవత్సరాలు మరాఠీ చరిత్ర మొదట రాసినప్పుడు అయినా సంస్థానంలో అదే ప్రకారం నడుస్తూ ఉంది. రేపటి గురించి ఆలోచన ఈ రోజు చేయడంలో అర్థం లేదు. ఈ సత్యంపై సంస్థానం యొక్క మహత్తరమైన పనులు జరుగుతాయి. రేపటి గురించి చింత లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ప్రోగవుతూ వస్తుంది. పంక్తి లాభం. ఒకసారి మహావిద్వాంసులైన శాస్త్రి ప్రభు దర్బార్కు వచ్చారు. దర్బార్ మర్యాదానుసారంగా వారికి భోజన, నివాస ఏర్పాట్లు చేయబడి ప్రభు దర్శనం కూడా అయ్యింది. ప్రభువుతో రోజు కొంతసేపు సంభాషించే యోగం కలిగింది.
ప్రభు దర్బార్ నడిచే విధము, నిత్యం వేల మంది దర్శనానికి రావటం, బ్రాహ్మణ భోజనం జరుగుతూ ఉండటం, ప్రతిరోజు నిత్యశ్రీ నిత్యమంగళం కనిపించగానే శాస్త్రి గారు కంగు తిన్నారు. ఎవరి వల్ల అయితే ఇలా జరుగుతుందో ఆ ప్రభువు విషయంలో వారికి ఆదరభావం పెరుగుసాగింది. నిత్యం మాట్లాడే అవకాశం ఉండడం వల్ల ఒకరోజు జనం తగ్గిన తరువాత ప్రభు వద్దకు వెళ్ళి శాస్త్రి గారు ఇలా విన్నవించుకున్నారు. మహారాజ్, నేను వచ్చినప్పటి నుండి పంక్తి భోజనం నాకు దొరకలేదు. పంక్తి ప్రసాదం తీసుకోవాలని నాకు కోరికగా ఉంది అని ప్రార్థించారు. అప్పుడు ప్రభువు, శాస్త్రి గారు, మేము ఫకీరులం, మాకు పంక్తి అంటూ ఉండదు. మీకు అది నచ్చుతుందో లేదో ఎవరికి తెలుసు. అయినా మాకు ఖచ్చితమైన సమయం అనేది లేదు. అయినా కూడా మీరు కావాలనుకుంటే నేను మిమ్మల్ని పిలుస్తాను అన్నారు. మీరెప్పుడు పిలిస్తే అప్పుడు మీ ముందు హాజరవుతానంటూ ఆనందంతో శాస్త్రి గారు వెళ్ళిపోయారు. ఇలా చెప్పిన తర్వాత మరుసటి రోజే మిమ్మల్ని పంక్తికి పిలుస్తాను అని ప్రభు శాస్త్రికి తెలియజేశారు. శాస్త్రి గారు ప్రభు పంక్తి భోజనం కోసం ఆశతో రోజంతా ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇంత పెద్ద దర్బారు నిత్యం నడుస్తుందంటే ప్రభు యొక్క పంక్తి ఎంత అపూర్వంగా ఉంటుందో అని శాస్త్రి గారికి అనిపించేది. ప్రభు స్వయం పాకం యొక్క ప్రసాదం దొరికితే ధన్యుడనవుతానని అనుకుంటూ ప్రభు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. చివరికి రాత్రి 11 గంటల సమయంలో ప్రభు వద్ద నుండి మనుష్యుడు రాగానే శాస్త్రి గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే పంక్తి కనిపించలేదు. పంచపక్వాన్నాల వాసన కూడా రావడం లేదు. ప్రభు ఒక చేతిలో సాదా జొన్న రొట్టె, దానిపై వెల్లుల్లి వేసి చేసిన పల్లీల పొడి వేసుకొని కూర్చొని ఉండ్రి. ప్రభు నవ్వుతూ శాస్త్రి గారిని స్వాగతించారు. అలాగే తనకు ఇచ్చినట్లుగా జోళీ రొట్టెను శాస్త్రి గారికి ఇవ్వవలసిందిగా శిష్యులకు చెప్పారు. అలాగే పల్లీల కారం పొడి రొట్టెపై వేసి ఇవ్వగానే ప్రభు తినడం మొదలుపెట్టి శాస్త్రి బువాను తినవలసిందిగా చెప్పారు. మాట్లాడుతూ ప్రభు ఆనందంగా ఆ రొట్టెను తిని నీళ్లు త్రాగి తృప్తిగా కూర్చున్నారు. శాస్త్రి గారికి కంట్లో నుండి ముక్కులో నుండి నీళ్లు రాసాగాయి. అలవాటు లేకపోవడం వల్ల సగం రొట్టె కూడా తినలేక వారు అవస్థపడ్డారు. ఇది చూసి ప్రభు, శాస్త్రి గారు, దత్తుని జోళి మహాప్రసాదం, మహాద్భాగ్యంతో మాత్రమే దొరుకుతుంది. కానీ మీకు అలవాటు లేని కారణంగా మీకు పడడం లేదు అన్నారు. ఇది శాస్త్రి గారికి అవమానంగా అనిపించి తన దౌర్బల్యానికి ప్రభువును క్షమించమని వేడుకున్నారు. ప్రభు ఆయనను క్షమించి పంపించేశారు. పై విషయం నుండి ప్రభు భోజన పద్ధతి ఊహించవచ్చు. ప్రభు నిత్యం నియమానుసారంగా భోజనం చేసేవారు కాదు. 2-3 రోజులకు ఒకసారి ఏదైనా కొద్దిగా తినేవారు. విశేషంగా ఆయనకు జోళీలోని రొట్టె, వెల్లుల్లి వేసిన పల్లీల పొడి తప్ప ఏ అవసరం ఉండేది కాదు. జిహ్వాచాపల్యం ఉన్న జనానికి ప్రభు భోజనం సరిపోయేది కాదు. అలాంటి వారి కోసం విడిగా భోజన ఏర్పాటు చేయడం వల్ల ఎవరికీ ఏ విధమైన నష్టం కలిగేది కాదు. మాణ్క్య ప్రభువుకు చిన్నపిల్లలంటే ఇష్టంగా ఉండేది. తను కూడా వాళ్లతో ఆడడం, చిన్నపిల్లల్లాగా మాట్లాడటం, నవ్వడం, ఇలా అనేక విధాలైన ఆటలు ఆడుతుండేవారు. పిల్లలతో పిల్లల్లాగా, యువకులతో యువకుడిగా, వృద్ధులతో వృద్ధుల్లాగా తాత్కాలికంగా ప్రవర్తించేవారు. వారి మాటలలో మృదుత్వం, వినోదం, ప్రేమతత్వం నిండి ఉండేది. అందువల్ల ప్రభువు పిల్లలకు ఇష్టమయ్యేవారు. చిన్నపిల్లలతో సమానంగా ఆడేవారు. పిల్లల గొంతు ఎవరిదైనా బాగుంటే వారికి పదాలు నేర్పించేవారు. విఠోబా కోమటి అనే పేరు గల వృద్ధ గృహస్థు చాలా రోజుల క్రింద మాణిక్ నగర్లో ఉండేవారు. వారు మరాఠీ చరిత్రకారులైన గణేష్ రఘునాథ్ కులకర్ణి గారితో వారికి ప్రభు నోటి నుండి పదాలను వినే భాగ్యం చాలాసార్లు కలిగిందని, ప్రభువు గాయకుడు కాకపోయినా చిన్నతనంలో ప్రభు వారిని దగ్గర కూర్చోబెట్టుకొని గీతాలు నేర్పించేవారని, వారు పాడుతుండగా దివ్యత్వం యొక్క ఆనవాళ్లు కనిపించేవని తెలిపారు. ఇలాంటి చిన్నపిల్లల్లో మాణ్క్య అనే పేరు గల పాటిల్ గారి కుమారుడు ప్రభువుతో సన్నిహితంగా ఉండేవాడు. ప్రభువు ఆశీర్వాదంతో కొడుకు జన్మించడం వల్ల ఆయన కొడుకుకు మాణ్క్య అని పేరు పెట్టుకున్నాడు. మాణిక్ నగర్ నుండి పాటిల్ వాళ్ల ఊరు 4 క్రోసుల దూరంలో ఉండేది. కానీ ప్రతి గురువారం కొడుకును తీసుకుని ప్రభు దర్శనానికి వచ్చేవారు. మాణ్క్య ప్రభు ఆకర్షణలో చిక్కుకున్నాడు. ప్రభు అంటే తన సర్వస్వంగా భావించేవాడు. ప్రభు వద్ద నుండి తిరిగి గ్రామానికి వాడిని తీసుకుపోవడం ఆ తండ్రికి చాలా కష్టమయ్యేది. ఒకరోజు ఆ చిన్న మాణ్క్య తన పొలంలో ఆడుకుంటుండగా ఒక లోతైన బావిలో పడ్డాడు. పడుతుండగా మాణ్క్యకు ప్రభు గుర్తుకు వచ్చి ప్రభు అని పిలిచాడు. భక్తులో మరియు అందులో మాణిక్య వంటి ముగ్ధబాలునికి కలిగిన ముప్పుకు ప్రభు వెంటనే స్పందించి వెళ్ళి రక్షించారు. ఎలాంటి దెబ్బ తగల్లేదు. అంతేకాదు నిత్యం ప్రభు వద్ద ఆడుతున్నట్లుగానే ఆ బావిలో వాడికి అనిపించసాగింది. ఇక్కడ మాణ్క్య తల్లిదండ్రులకు వాడు బావిలో పడిన విషయం తెలిసి భయంతో పరిగెత్తుకొచ్చారు. తల్లి స్వరం విని మాణిక్య మాట్లాడసాగాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇంత లోతైన బావిలో పడ్డ పిల్లవాడు ఎలా బతికాడు? అప్పుడు తల్లి, బాలా, ఇంకా నీవెలా బతికున్నావు అని అడిగితే మాణ్క్య, నేను ప్రభువుతో ఇక్కడ ఆడుకుంటున్నాను అన్నాడు. ఇది ఎలాంటి వింతో ఎవరికీ అర్థం కాకపోవడం వల్ల
ఆశ్చర్యంతో జనం తాడుని కిందకి విడిచారు. వారిలో ఒకరు బావిలో దిగి వాడిని సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. పైకి వచ్చిన తర్వాత ప్రభు లోపలున్నారని వారి తలకు కట్టిన పగడాను కూడా గుర్తుగా చూపించాడు. ప్రభు తన అద్భుత సామర్థ్యంతో మాణిక్యాన్ని రక్షించారని అందరికీ దృఢనమ్మకం కలిగి వాడిని ప్రభువు పాదాలపై వేయడానికి మాణిక్ నగర్కు తీసుకుని వచ్చారు. ప్రభు వాడిని దగ్గరికి తీసుకుని వీపుపై చేతితో నిమురుతూ ప్రేమతో, నేను బావిలోకి వచ్చానని ఎందుకు చెప్పావు అన్నారు. తుల్జాపూర్ భవానీ. ప్రభు దర్శన భాగ్యం కలిగిన తరువాత మనిషిని ఆలోచన పద్ధతిలో ప్రవర్తనలో తేడా కనపడకుండా ఉండదు. ముస్లింలు తమ సంకుచిత దృష్టికి సిగ్గుపడి ప్రభు యొక్క ప్రభావంతో హిందువులపై ద్వేషభావం పోయేది. వైష్ణవులకు ప్రభువులో సాక్షాత్ విష్ణు రూపం కనిపించేది. శైవులకు ప్రభు శంకర రూపంలో దర్శనమిచ్చేవారు. ముస్లిం, హిందూ, సిక్కు, జైను, లింగాయత్తు ఇలా అన్ని మతాల వారికి ప్రభు తమ ఇష్టదైవంగా కనిపించేవారు. ప్రభు సన్నిధిలో ప్రేమతో నిండిన వాతావరణంలో జనులందరికీ ఒక్కరే సర్వవ్యాపి అనే భావనతో ప్రభు యొక్క విశాలతత్వంలో అందరూ ఆనందభరితులయ్యేవారు. హిందూ ధర్మంలో అనేక విధాలైన ఉపాసనా దేవతలు ఉన్నారు. వారి భక్తులు తమ ఇష్టదైవాన్ని ప్రభువులో చూచుకొని ఆ పద్ధతిలో ప్రభువుకే పూజ అర్చన చేసేవారు. ప్రభువు కూడా ఆ భావంతో వచ్చే భక్తుల పూజను స్వీకరించేవారు. ఒకసారి ఒక దేవీ భక్తునికి తులజాపూర్ భవానీని కోరుకున్న కార్యం అవడం వల్ల అతను మొక్కుకున్నట్లు దేవికి సమర్పించే వస్త్రాలు తీసుకుని తుల్జాపూర్ వెళ్ళడానికి బయలుదేరాడు. దారిలో అతనికి స్వప్నంలో ఎవరో, నీవు తుల్జాపూర్కు వెళ్లకుండా మాణిక్ నగర్ వెళ్ళి మొక్కు ప్రభు వద్ద తీర్చుకో అని చెప్పినట్లు అనిపించింది. ఆ స్వప్నంపై తనకు నమ్మకం కుదరక అలాగే ముందుకు వెళ్ళసాగాడు. చివరికి దారిలో తుల్జాపూర్కు చెందిన పూజారి ఆయనకు కనిపించి, తుల్జాపూర్ వెళ్లకుండా నీవు మాణిక్ నగర్ వెళ్ళు అని చెప్పాడు. అందుకని అతను మాణిక్ నగర్ బయలుదేరాడు. ప్రభు దర్శనం అయిన తరువాత తనకు వచ్చిన స్వప్న విషయం ప్రభువుకు చెప్పాడు. దేవి ఆజ్ఞ అయితే నేను పూజ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభు అన్నారు. ఇది విని సంతోషంగా పూజ ప్రారంభించారు. ఆ భక్తుడు అత్యంత శ్రద్ధతో దేవిగా భావించి ప్రభువుకు పూజ చేశారు. ప్రభువు కూడా ఆ సమయంలో దేవి యొక్క రూపధారణలో ఉండిరి. భక్తుడు తెచ్చిన పైఠని పట్టుచీర ప్రభువుకు కట్టి పూర్తి అలంకారం చేస్తూ కళ్లకు కాటుకు పెట్టి నుదుటిపై భండారుతో నింపారు. ఆ సమయంలో ప్రభువు భవానీ రూపంలో కనిపించారు. పూజ పూర్తయిన తరువాత ఆరతి జరుగుతుండగా అక్కడ ఉన్న వాళ్లకు కూడా ప్రభు సాక్షాత్ భవానీ రూపంలో కనిపించసాగారు. ఆ భక్తుడు తన మొక్కు పూర్తయినట్లుగా భావించి ప్రభు ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ పూజను ప్రత్యక్షంగా చూసిన వారికి ప్రభు తేజస్సుతో కళ్ళు జిగేలుమన్నాయి. పంజాబీ పహిల్వాన్. గర్వంతో ఉన్న వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంటుంది. ఈ సామెత యొక్క అనుభవం ప్రభు దర్బార్లో నిత్యం జరుగుతుండేది. ప్రభు చరిత్రలో ఒక చరిత్రకారుడు స్వయంగా వ్రాసిన దానిని క్రింద వివరిస్తున్నాము. ఒకసారి ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే పంజాబీ పహిల్వానులతో కూడిన గుంపు ప్రభు వద్దకు వచ్చారు. వారు ఇతర చాలా రాజదర్బార్లలో తమతో గెలిచేవారు ఎవరూ లేరని, వారి వద్ద జయించినట్లుగా పత్రం రాసుకుని వచ్చేవారు. వారిలో ముఖ్యునికి ఒక కాలికి బంగారు కడియం, ఇంకొక కాలికి పహిల్వాన్ బిరుదుతో వ్రాసిన వెండి కడియం కట్టబడి ఉన్నాయి. వారు ముందుగా ప్రభువు వద్దకు వచ్చినప్పుడు దాదాసాహెబ్ వారికి నిత్యం 10 రూపాయలు ఇస్తూ సౌకర్యం కల్పించారు. ప్రభు దర్శనం చేసుకుని మాతో ఎవరైనా కుస్తీ చేసి వారితో మేము గెలిచినట్లుగా ప్రమాణపత్రం రాసివ్వాలని పట్టుబట్టారు. కానీ ప్రభు, మాది ఫకీరుల దర్బార్, భిక్ష చేస్తూ గురుభజన చేసే మా వద్ద పహిల్వాన్లు ఎక్కడుంటారు? మరియు మా ప్రమాణపత్రంతో మీకు ఉపయోగం ఏమిటి? ఒకరోజు గురుదర్బార్ యొక్క రొట్టె ప్రసాదంగా తీసుకుని మీ దారిని మీరు వెళ్ళండి. సద్గురు కృపతో 4 దిక్కులా మీ పేరు వ్యాపిస్తుంది. ఇలా మొదటిసారి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్లకు సముదాయించి చెప్పారు. కానీ వారు తమ పట్టు విడవలేదు. జయించినట్లుగా ప్రమాణపత్రం దొరికే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. మేము ఫకీరులము, మేమిచ్చిన ప్రమాణపత్రంతో ఏం ఉపయోగం అనగానే వారు గర్వంతో, ఫకీరులైతే మరి రాజాధిరాజంటూ జయ జయకారాలు బిరుదులు ఎందుకు? వేల మందిని తమ వైపు ఎందుకు ఆకర్షించుకుంటున్నారు? రాజాలైతే మాకు ప్రమాణపత్రం ఇవ్వండి, ఫకీరులైతే మా నుండి ఏమీ కాదని స్వదస్తూరితో పత్రం రాసివ్వండి. అది లేకుండా మేము ఇక్కడి నుండి కదలమని చెప్పారు. ఇది చూసి ప్రభు భక్తులు వారి దురవస్థను చూసి నవ్వుకున్నారు. ప్రభు ముందు మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నారు. పహిల్వానులు సంగమం వద్ద ఉండేవారు. వారికి దాదాసాహెబ్ గారు రోజు 10 రూపాయల భోజనం కోసం ఇచ్చేవారు. దాదాపు 10 రోజుల తర్వాత ఒకరోజు సాయం సమయంలో ప్రభు నడుచుకుంటూ సంగమం వద్దకు వెళ్ళారు. వారు ప్రభు వద్ద చివరగా మాట్లాడనుకుంటుండగా ఇంతలో 6 దొమ్మరి వాళ్ళు ప్రభు ముందుకొచ్చి నిలబడ్డారు. వారు తమ కసరత్తు విద్యను ప్రభు చూడవలసిందిగా విన్నవించుకున్నారు. అప్పుడు ప్రభు నవ్వుతూ, మీ కసరత్తు తర్వాత చూస్తాను కానీ ముందు ఈ పహిల్వాన్లు ఏమంటారో వినండి.
వారితో మీరు కుస్తీ పట్టండి, ఎవరి కౌశల్యం ఎలాంటిదో చూద్దాం. ప్రభు యొక్క ఈ ఆజ్ఞ వినగానే ఒక దొమ్మరివాడు చేతులు జోడించి, మహారాజా, ఇది ఎలా సాధ్యం? కసరత్తు వేరు, కుస్తీ విషయం వేరు, మీకంతా తెలుసు. ప్రభు అది వినక, అయితే ఏమిటి, రెండూ శరీరపు శక్తి ప్రదర్శనలే. అసలైతే పహిల్వాన్ కంటే మీ కసరత్తు కఠినం. ఎందుకంటే పహిల్వాన్లకు శక్తి మాత్రమే ఉంటే చాలు, మీకు శక్తితో పాటు యుక్తి కూడా కావాలి. మీకు శక్తి యుక్తి రెండూ ఉన్నప్పుడు ఇంకా వెనుకడుగు ఎందుకు వేయాలి? గురు సన్నిధిలో ఉన్న భక్త మండలికి కాసేపు వినోదం పంచితే ఏమవుతుంది? ఇది రాజు లేక నవాబు లేక బాద్షా దర్బార్ అవునా కాదా కూడా చూద్దాం. సద్గురు సామర్థ్యంతో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూద్దాం అని అన్నారు. ఆ దొమ్మరి భక్తుడు ప్రభు గురించి విని ఉన్నాడు కావున ప్రభు సామర్థ్యం అతనికి తెలుసు. అందుకని ఏ విధమైన సంశయం లేకుండా ప్రభు ఆజ్ఞ స్వీకరించాడు. నేను సిద్ధంగా ఉన్నానని ఆ పహిల్వాన్కు తెలిసేటట్లు ప్రభు ముందు 2 చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఆ పహిల్వాన్ ముందే గర్వంతో ఉన్నాడు. వారికి తన బల సామర్థ్యం తెలియదని అనుకుని ఎదుటివారిని తక్కువ చేసి చూపించాలని ఆ దొమ్మరితో ఇలా అన్నాడు. పులి నక్కతో తలపడ్డానికి ఎంత శక్తి కావాలి? నీవు నీ విద్యను ప్రదర్శించు, నేను పంజా విసిరితే చస్తావు అంటూ నవ్వుతూ అన్ని వైపులా చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు ప్రభు దొమ్మరితో ఇలా అన్నారు. చూడు, పహిల్వాన్ సిద్ధంగా ఉన్నారు, నీవు చూపించు గురువు సటకా యొక్క పరాక్రమం అని ప్రభు తన సటకాను భూమిపై తాకించారు. అప్పుడు దొమ్మరి ఆజ్ఞ ప్రభు అంటూ తన చెడ్డీ పైకి చేసుకుంటూ పహిల్వాన్తో తలపడ్డానికి వెళ్ళారు. పహిల్వాన్ తన బలగర్వంతో నవ్వుతూ నిలబడి, ఇలాంటి దొమ్మరులు ఎంతమంది వచ్చినా తన కాలును కూడా కదపలేరనే నమ్మకం ఉండేది. దొమ్మరి తనపై వచ్చి పడ్డా చేతిని కూడా కదపలేడు అనుకున్నాడు. కానీ ఏమి చమత్కారం! దొమ్మరి ఆ పహిల్వాన్ భుజాలు పట్టుకుని వేగంతో వెనక్కి తోయగానే పత్తి సంచి పడ్డట్లుగా అతను కింద పడిపోయాడు. అప్పుడు కళ్ళల్లో ఉన్న మైకం దిగిపోయి దొమ్మరి శరీరం కూడా తనలాగే బలమైందని తెలిసి వచ్చింది. తరువాత దొమ్మరి ఆ పహిల్వాన్ ఛాతీపై కూర్చుని నేలకు నొక్కి పట్టుకుని అదిమి పట్టుకున్నాడు. ఎంత ప్రయత్నించినా కదలడానికి కూడా వీల్లేకపోయింది. చివరికి ఏ ఉపాయం లేక తను ఓడిపోయానని, దొమ్మరికి విజయం లభించిందని ఒప్పుకోవటం తప్ప వేరే దారి లేదనుకున్నాడు. చివరికి ప్రభు దొమ్మరితో అతన్ని విడవవలసిందిగా చెప్పారు. అప్పుడు విడిచి ప్రభువుకు నమస్కరించి నిలబడ్డాడు. ఈ పహిల్వాన్ గెలవడం అయితే వదిలేయండి, వారికి మీ ఆజ్ఞతో తలపడ్డారు కనుక ఇలా విజయం లభించింది. మీరు ఎవరికి కావాలంటే వారికి సామర్థ్యం ఇవ్వగలుగుతారు, ఈ విషయంలో మాత్రం సంశయం లేదు అని అనగానే ఎప్పటిలాగే నగదు ఇచ్చి సంతోషపరిచి వారిని పంపించారు. గర్వభంగమైన ఆ పహిల్వాన్కు కూడా ధనం, మిగతా వారికి డబ్బుతో పాటు బట్టలు కూడా ఇచ్చి గురు దర్బార్లో ఇలా గర్వం చూపించరాదు అని చెప్పి వారిని తిరిగి పంపించారు. నాందేడ్కర్ శాస్త్రి రామచంద్ర బువా సోలాపూర్కర్ గారు వ్రాసిన చరిత్రలో ఒక గర్విష్ఠైన శాస్త్రికి గర్వభంగం ఎలా అయ్యిందో ఆ కథ ఇవ్వడం జరిగింది. ఇది చదివి ఎంతోమంది శాస్త్రులకు కోపం వస్తుందని తెలుసు. ఈ విషయం ఇక్కడ ఇవ్వడం వల్ల అలాంటి ప్రసంగం రావచ్చని మాకు తెలుసు. అందుకని శాస్త్రి బంధువులకు మా వినతి ఏమిటంటే, ఉన్మత్తతతో గర్వం అధికమైతే ఎక్కడైనా నిందింపబడతారు. విద్వత్తుతో గర్వంతో విర్రవీగుతున్న ఒక శాస్త్రిని ప్రభు ప్రేరణతో ఒక సామాన్య మనుషుడు సరి అయిన దారికి తెచ్చి మార్చడం జరిగింది. కథలోని నీతిని గ్రహించాలనే ఉద్దేశంతో ఈ కథ సారాంశం మా పాఠకుల కొరకు ఇవ్వడం జరిగింది. నాందేడుకు చెందిన ఒక బ్రాహ్మణుడు శాస్త్రాల అధ్యయనం చేసి వైదికం, యాజ్ఞికం మరియు వేదాంత శాస్త్రంలో నిపుణుడై ఉండెను. ఆయన ప్రభు కీర్తి వినగొండడం వల్ల ప్రభు ఎలా ఉన్నారో చూద్దామని ప్రభు నగరానికి వచ్చారు. వచ్చిన తర్వాత గర్వంతో ప్రభు దర్శనానికి వెళ్లకుండా 20 రోజుల వరకు ఊర్లో తిరుగుతూ ఉండిపోయాడు. ఆయనకు తానే తెలియగలవాడిననే గర్వం ఉండి ప్రభు కూడా తన ముందు తక్కువే అని జనుల ముందు అనేవారు. నేను ప్రభువును గెలవడానికి వచ్చాను, ప్రభువుకేమొస్తుంది మట్టి అంటూ ఊర్లోని విద్వాంసులైన బ్రాహ్మణులను విసిగించేవారు. ప్రభువు తమ వద్ద వారితో తలపడేవారు లేరని కాదు గాని తమాషా చూద్దామని ఊరికే కూర్చుండిపోయారు. ఈ విధంగా 20 రోజులు గడిచి బప్పాచార్యతో పాటు ఇతర విద్వాంసులైన బ్రాహ్మణులు ఆయనతో విసిగిపోయారు. కారణం, ఆ శాస్త్రి నిత్యం లేవగానే ఎవరితోనైనా వితండవాదన చేస్తూ ఎవరికి ఏమీ రాదని, అందరికంటే సర్వశ్రేష్టమైన విద్వాంసుడును తానేనని, తనకు ప్రభు వద్ద నుండి గెలిచినట్లు జయపత్రం ఇవ్వాలి అనేవాడు. ఈ విషయం భక్త మండలి ప్రభువుకు చెప్పారు. కానీ ప్రభు ఎవ్వరికి ఏ సమాధానం ఇవ్వలేదు. కొంచెం నస్యం తీసుకుని ముక్కుతో పీలుస్తూ ఆనందంగా కూర్చునేవారు. ఈ విధంగా 20 రోజులైన తర్వాత ఒకరోజు పొద్దున ఈ నాందేడ్కర్ శాస్త్రి గ్రామంలోని విద్వాంసులైన బ్రాహ్మణులను పోగు చేసుకొని వాదిస్తూ కూర్చున్నప్పుడు ప్రభు సేవకుడైన మంగళవాడు దత్తు చేతిలో దుప్పటితో వచ్చి అక్కడ నిలబడినాడు. వాడిని చూడగానే నాందేడ్కర్ శాస్త్రి తన క్షవరం గుర్తుకు వచ్చి,
నాకు ఈరోజు క్షవరం చేస్తావా అని అడిగాడు. అప్పుడు దత్తు చేతులు జోడిస్తూ, అవును మహారాజా, మీకు క్షవరం చేయాలని నేను ఇక్కడికి వచ్చాను అనగానే ఒక చిరిగిన గొంగడిపై కూర్చుని దత్తుని తన ముందు కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు శాస్త్రి గారు క్షవరం కోసం చల్లనీరు తీసుకున్నారు. అది చూసి దత్తు, మహారాజా, వాతావరణం చల్లగా ఉంది, నీరు కొంచెం వేడి చేసుకోండి అన్నాడు. శాస్త్రి బువ్వ, చేసేవాడినే కానీ నిప్పు రాజేసింది లేదు అన్నారు. అప్పుడు దత్తు, అరే మహారాజా, ఏం మాట్లాడుతున్నారు? మీ కడుపులో జఠరాగ్ని అనే అగ్ని మండించింది లేదా? రాత్రి పగలు మండుతూనే ఉన్న అగ్ని దగ్గర ఉన్నా కూడా క్షవరం కోసం నీరు వేడి చేయలేరా? ఇదేనా మీ విద్వత్తు? నోటితో పెద్ద మాటలు మాట్లాడతారు. ఇన్ని నీళ్లు వేడి చేయడానికి అగ్ని లేదంటారా? మీకు విద్య యొక్క అనుభవం శూన్యం అనిపిస్తుంది. విద్య, బ్రాహ్మణ తేజస్సు ఉంటే జఠరాగ్నిపై ఈ నీరు వేడి చేయండి అని దత్తు అనగానే శాస్త్రిబువ కోపంతో, మూర్ఖ, చిన్న నోటితో పెద్ద ముద్దను తీసుకుంటావా? నా వంటి విద్వాంసుడైన బ్రాహ్మణుడిని మంగళివాడివైన నీవు అవమానం చేస్తావా? నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడు, లేదంటే ఈ నీటి గిన్నెని జఠరాగ్నిపై వేడి చేయి చూద్దాం అని శాస్త్రిబువ అనగానే దత్తు వెంటనే వెల్లకిలా పడుకొని తన కడుపుపై బొడ్డు వద్ద సుమారు 5 నిమిషాలు నీటిని పెట్టుకున్నాడు. ఇంతలో నీరు చాలా వేడితో సలసలా మరిగిపోయాయి. అది చూసి శాస్త్రిబువాకు ఆశ్చర్యం కలిగి గర్వం దిగిపోయింది. అవమాన భారంతో పశ్చాత్తాపడి, ఎవరైతే ప్రభువాడలోని మంగళవాని వద్దనే ఇంత యోగ ప్రావీణ్యత ఉంటే ప్రభు సామర్థ్యం ఎలా ఉంటుందో అనుకొని తప్పైపోయింది. నేను ఇక్కడికి వచ్చి ప్రభువును దర్శించకుండా వ్యర్థంగా 20 రోజులు గడిపి బ్రాహ్మణులతో ద్వేషాన్ని పెంచుకుని వారిలో ఆగ్రహం పెంచడంలోనే సమయం వెచ్చించాను. నా అంత మూర్ఖులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అని అనుకుని దత్తు కాళ్ళు పట్టుకుని, నన్ను ప్రభు వద్దకు తీసుకుని వెళ్ళు అన్నాడు. అప్పుడు దత్తు శాస్త్రిగారి కాళ్ళు పట్టుకుని, మీ వంటి విద్వాంసులైన బ్రాహ్మణులను ప్రభు వద్దకు తీసుకుని వెళ్లే యోగ్యత నాకు లేదు. ఈ పని బప్పాచారులు మొదలైన బ్రాహ్మణ బృందంలోని వారు చేస్తారు అంటూ శాస్త్రిగారిని బప్పాచారులకు అప్పగించారు. బప్పాచారులు శాస్త్రిగారిని ప్రభు వద్దకు తీసుకువెళితే వారికి ఆదర సత్కారాలు చేసి శాలువా, దోతుల జోడు, పగిడి మరియు 200 రూపాయలు ఇచ్చి సంతృప్తిపరిచి సన్మానించి పంపించారు. శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.